వెల్కమ్ టు గెస్సమనే ప్రేయర్స్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోబోతున్నాం. అన్న మనకి లెసన్ నేమ్ చెప్తాడు. మనలో ఉన్న టాలెంట్స్ని దేవుని పని కొరకు వాడినప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. మీకు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను ప్లస్ స్టోరీ కూడా చెప్తాను. ఫస్ట్ నేను మీకు స్టోరీ చెప్తాను. ఒక యజమాని ఉండేవారు. ఆ యజమాని దగ్గర చాలామంది సర్వెంట్స్ ఉండేవారు, పనివాళ్ళు. దాంట్లో ముగ్గురిని పిలిచి వాళ్ళకి తలాంతులు ఇచ్చారు. ఫస్ట్ అయినకైతే 5 తలాంతులు ఇచ్చాడు. సెకండ్ అయినకైతే 2 తలాంతులు ఇచ్చాడు. థర్డ్ అయినకైతే 1 తలాంతు ఇచ్చాడు. ఆ యజమాని ఒక పని పైన వేరే ఊరికి వెళ్ళాడు. వెళ్ళి ఫస్ట్ తలాంతు ఇచ్చిన ఆయన చాలా కష్టపడి పని చేసి 5 తలాంతులు రెట్టింపు చేసి 10 తలాంతులు చేశాడు. సెకండ్ ఆయన అయితే 2 తలాంతుల్ని కష్టపడి 4 తలాంతులుగా చేశాడు, రెట్టింపు చేసి. థర్డ్ ఆయన అయితే లేజీగా దాని భూమిలో పాతి పెట్టేస్తాడు, అందరిలా కష్టపడడు. తర్వాత యజమాని అంత పని అయిపోయినాక వస్తాడు. వచ్చి ఫస్ట్ అయినా అడుగుతాడు, నువ్వేం చేసావు తలాంతులతో అంటే, నేను కష్టపడి దాన్ని రెట్టింపు చేశానంటే మెచ్చుకుంటాడు. మెచ్చుకొని హై పొజిషన్లో ఒక పని ఇస్తాడు. సెకండ్ ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చేసావు అంటే, నేను కూడా రెట్టింపు చేశాను అంటే ఆయనను కూడా మెచ్చుకొని మంచి పొజిషన్లో జాబ్ ఇస్తాడు. థర్డ్ ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చేసావంటే, నీవు విత్తని దాన్ని కోస్తావు, అందుకని నేను కింద పాతి పెట్టాను, ఇదిగో నీ తలాంతు నువ్వే తీసుకో, నాకొద్దు అనేసి అంటాడు. అప్పుడు యజమాని కోపం వచ్చి డార్క్ రూమ్లో వేసేస్తాడు. ఇప్పుడు మీకు నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. జోడ మీకు ఆబ్జెక్ట్స్ పేర్లు చెప్తుంది. ఇవి 2 బెలూన్స్. ఇది బేకింగ్ సోడా. ఇది వెనిగర్. ఇది బాటిల్. ఇప్పుడు వీటికి సింబాలిక్గా ఏమున్నాయో మీకు చెప్తాను. ఇది మనము, ఇది బేకింగ్ సోడా. దేనికి సింబాలిక్ ఉందంటే మన టాలెంట్స్కి. ఇది వెనిగర్. వెనిగర్ మనం చేసే పని, మీన్స్ దేవుడు సన్నిధిలో చేసే పని. ఎంటీ బాటిల్ దేవుడు. ఇంతకీ టాలెంట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? టాలెంట్ అంటే మనకి ఇష్టమైన పని, మనం ఎక్కువ మంచిగా చేసే పని. ఎగ్జాంపుల్ సింగింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ అంటే వాక్యం కూడా కొంతమంది మంచిగా చెప్తారు, ఆర్ కొంతమంది క్రికెట్ మంచిగా ఆడతారు, కొంతమంది ఫుట్బాల్ కూడా మంచిగా ఆడతారు. అది టాలెంట్ అంటే. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్గా ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఖాళీగా ఉన్నాం అంటే మనలో ఏం టాలెంట్ లేదు. మనం దీంట్లో టాలెంట్ నింపాలి అంటే దేవుడు మనకి టాలెంట్ ఇస్తాడు. దేవుడు మనకి టాలెంట్ ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు సన్నిధిలో చేసే పని. ఇది దేవుడు చర్చ్లో చేసే పని. ఇది దేవుడు ఎంటీ బాటిల్లో వేసుకోవాలి. ఇది దేవుడి పని మనం చేసినప్పుడు ఏమవుతుందో నేను మీకు చూపిస్తాను. మనలో ఉన్న టాలెంట్స్ అన్ని దేవుడి సన్నిధిలో చేసినప్పుడు ఇలా అవుతుంది. ఇలా
అయిపోతాం. అంటే మన టాలెంట్స్ అన్ని దేవుడి సన్నిధిలో యూజ్ చేసామనుకో ఇలా అవుతాం. దేవుడు మనకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అప్పుడు ఎలా ఉన్నాం? ఇలా ఉన్నాం. ఇప్పుడు చాలా బ్లెస్సెడ్ అయిపోయాం. మీరు కూడా మీకున్న టాలెంట్ని దేవుడి పనిపైన వాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ బెల్ ఐకాన్ని కొట్టండి. అందరికీ బాయ్. ప్రైజ్ లార్డ్. వ్యూయర్స్, నేను ఒక స్టోరీ చెప్పాను కదా, అది ఏ చాప్టర్లో ఉందో కామెంట్స్లో చెప్పండి.